ఎక్కడైనా సరే విడాకులు తీసుకోవాలంటే భార్యాభర్తలిద్దరూ కోర్టు మెట్టు ఎక్కాలి. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాలి. అప్పటికీ న్యాయమూర్తి విడాకులు మంజూరు చేస్తారన్న గ్యారంటీ లేదు. అయితే జపాన్లోని ఓ ఆలయంలోకి వెళితే మాత్రం విడాకులు పక్కాగా వస్తాయన్న నమ్మకం ఉంది. అందుకే ఆ ఆలయానికి డైవోర్స్ టెంపుల్గా పేరు స్థిరపడింది. ఆలయాలు అనేకం ఉన్నా వాటిలో కొన్నింటికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఫలానా గుడికి వెళ్తే వీసా వస్తుందని, ఫలానా ఆలయాన్ని సందర్శిస్తే సంతానం కలుగుతుందని, ఫలానా దేవతను కొలిస్తే వివాహం జరుగుతుందని, ఫలానా దేవుణ్ణి మొక్కితే దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగిపోతాయని నమ్మకం, విశ్వాసం ప్రజల్లో బలంగా ఏర్పడతాయి. అయితే పెళ్లి బంధం నుంచి దూరం కావాలని కోరుకునే వారి కోరికలు కూడా నెరవేర్చే దేవుడున్నారంటే ఒకంత ఆశ్చర్యమేస్తుంది. నిజానికి పెళ్లి చేసుకోవడం చాలా సింపుల్. ఇద్దరూ ఇష్టపడితే మూడు ముళ్ళు పడతాయి. కానీ విడాకులు తీసుకోవాలంటే మాత్రం ఈ రోజుల్లో అంత సులభం కాదు. అనేక నిబంధనలు అడ్డు వస్తాయి. ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో కారణాలు చెప్పాలి. ఇద్దరికీ సమ్మతం కావాలి. అప్పుడు మాత్రమే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. ఇదంతా కోర్టులు అందుబాటులో ఉన్న ఇప్పటి పరిస్థితి. మరి 600 ఏళ్ల క్రితం విడాకుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? విడాకులు కోరుకునే మహిళలు ఏం చేసేవారు? గృహహింసను తట్టుకోలేక మహిళలు ఎక్కడికి వెళ్లేవారు అంటే ఇదిగో జపాన్లోని కామకోర అనే పట్టణంలోని ఈ ఆలయం మహిళలకు అండగా నిలిచింది. భర్తలు పెట్టే హింసను తట్టుకోలేని మహిళలు విడాకులు కోరుకుంటూ ఈ ఆలయంలోకి వచ్చేవారట. వారికి ఆలయ అధికారులు ఆశ్రయం కల్పించి విడాకులు మంజూరు అయ్యేలా చేసేవారు. ఈ ఆలయంలోనికి ఒక్కసారి వచ్చారంటే ఖచ్చితంగా వారు విడాకులు లభిస్తాయని ఇప్పటికీ విశ్వసిస్తారు. కొన్ని వందల ఏళ్ల క్రితం జపాన్లోని మహిళలకు విడాకులు కోరే హక్కు లేదు. పురుషులకు మాత్రమే హక్కు ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది భర్తలు పెట్టే హింసను భరించలేక భార్యలు ఆశ్రయం కోరుతూ ఈ ఆలయానికి వచ్చేవారు. అలాంటి వారిని హక్కును చేర్చుకుని వారికి నీడనిచ్చేది ఈ బౌద్ధాలయం. ఈ ఆలయాన్ని 1285లో హోరిచి అనే మహిళ నిర్మించారు. దీనికి టోకోజీ అనే పేరు కూడా ఉంది. నిజానికి అప్పట్లో మహిళలు ఆశ్రయం ఇవ్వడం కోసం కట్టింది కాదు. కానీ కాలక్రమంలో మహిళలు రావడం, ఆశ్రయం కోరడంతో వారిని హక్కును చేర్చుకుంది. ఆ ఆలయంలోనే 3 ఏళ్ల పాటు ఉన్న వారిని హోరిచి విడాకులు మంజూరయ్యేలా చేసేది. తర్వాత దాన్ని 2 ఏళ్లకు కుదించారు. అలా 2000 మంది మహిళలకు ఈ ఆలయం విడాకులు ఇప్పించింది. 1902 వరకు ఈ ఆలయంలోకి పురుషులకు ప్రవేశం లేదు. తర్వాత కాలంలో చైర్మన్ గా పురుషుని నియమించడంతో ఆ నిబంధన తొలగిపోయింది. కాలక్రమంలో విడాకులు కోరుతూ ఆలయాన్ని ఆశించే వారి సంఖ్య పెరగడం, విమర్శలు రావడంతో కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాలని ఆలయ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా టోకోజీ ఆలయాన్ని సందర్శించే వారి సంఖ్య మాత్రం తగ్గలేదు. క్రమక్రమంగా అక్కడ మొక్కుకుంటే విడాకులు తప్పకుండా వస్తాయనే విశ్వాసం ప్రజల్లో బాగా పెరిగిపోయింది. అందుకే ఇప్పటికీ డైవర్స్ కోరుకునే వారు ఇక్కడికి వస్తూనే ఉంటారు. విడాకులు ఆలయంగా పేరు పొందినప్పటికీ ఆలయ పరిసరాలు పచ్చని తోటలతో ఆహ్లాదకరంగా కనువిందు చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం విడాకులకు సంబంధించిన అంశంలో ఆలయ అధికారులు జోక్యం చేసుకోవడం లేదు. అయితే జపాన్ చరిత్రలో మహిళా సాధికారతకు, మహిళా స్వేచ్ఛకు ఈ ఆలయం ఒక గుర్తుగా నిలిచిపోయింది.